సో యాక్చువల్గా చిత్రగుప్తుడు ఎవరు? చిత్రగుప్తుడికి పూజించడం వలన మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయి, అలాగే చిత్రగుప్తుడు అనే పేరు అలా వచ్చింది. సో ఈ వివరాలన్నీ మీకు తెలియాలనుకుంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సనాతన్ సత్సంగ్ 18 ది ఇన్నర్ బ్లిస్. ఈరోజు నేను చిత్రగుప్తుని గురించి కొన్ని విషయాలు మీకు వివరించబోతున్నాను. సో యాక్చువల్గా చిత్రగుప్తుడు ఎవరు? చిత్రగుప్తుడికి పూజించడం వలన మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయి, అలాగే చిత్రగుప్తుడు అనే పేరు అలా వచ్చింది. సో ఈ వివరాలన్నీ మీకు తెలియాలనుకుంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో చిత్రగుప్తుడు ఎలా పుట్టారు అంటే, ఎప్పుడైతే బ్రహ్మదేవుడు యమధర్మరాజుకి ఈ మానవులది ఒకటి చెడు కర్మ, వాళ్ళు చేసే మంచి కర్మలు, వాళ్ళు మరణ డీటెయిల్స్ అన్నీ లెక్క రాయమని చెప్పేసి యమధర్మరాజుకి ఈ కార్యక్రమం అనేది అప్పచెప్పారనమాట. సో అప్పుడు యమధర్మరాజు ఒక విషయం ఏం చెప్పారంటే, స్వామి, అంటే ఇన్ని కోట్ల మంది జనాలకి నేను ఒక్కని ఈ విషయాలు అన్నీ చేయడం అనేది నాకు కొంచెం బాధ్యత చాలా బరువు అయిపోతుంది. సో నాకు ఒక తోడు కావాలి, ఇంకొక మనిషిని ఇంకొక వ్యక్తిని నాకు అసిస్టెంట్గా ఇస్తే నేను ఆ వివరాలన్నీ నేను సరిగ్గా అది చేయడానికి నాకు ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి యమధర్మరాజు బ్రహ్మదేవుడికి ఆ కోరిక కోరుతారన్నమాట. సో అప్పుడు ఏమైతుంది అంటే, బ్రహ్మదేవుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేసి చిత్రగుప్తుడి స్వామిని పుట్టించారనమాట. అంటే మేనిఫెస్టేషన్ చేసి పుట్టించారు. సో చిత్రగుప్తుడు అనే పేరు కూడా ఎలా వచ్చింది అంటే, చిత్ అంటే మనసు, మేధస్సు, గుప్ అంటే సీక్రసీ. సో సీక్రసీగా బ్రహ్మదేవుడు తపస్సు చేసి అతను మనసు ద్వారా, చిత్ ద్వారా మేనిఫెస్టేషన్ చేసి పుట్టించారనమాట. అందుకోసమే స్వామివారిని చిత్రగుప్త అని చెప్పేసి మనము పిలుస్తాము. సో చిత్రగుప్తుడు పూజించడం వలన ఎలాంటి ఫలితం ఉంటుంది? యావత్తు భారతదేశంలోనే 2 టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి ఉత్తరప్రదేశ్లో, ఒకటి మన ఓన్ హైదరాబాద్లో. సో హైదరాబాద్లో అయితే ఎవరైతే ఈ టెంపుల్ ప్రతిష్ఠించినారో వాళ్ళు మధ్యప్రదేశ్లో కూడా ప్రతిష్ఠించినారు. సో మనం చెప్పుకోవాలనుకుంటే 3 టెంపుల్స్ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. బట్ రెండోది వచ్చేసి మన హైదరాబాద్లో ఉంది. సో ఆ కంప్లీట్ వీడియో డీటెయిల్స్ నేను లింక్ బయోలో ఉంటుంది, మీరు కంప్లీట్గా వీడియో చూడండి. ఆ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.